ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కోరారు. పారిశ్రామిక మౌలిక వస్తువుల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో పురపాలక శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కు నిధులు ఇవ్వాలని లేఖలో మంత్రి కేటీఆర్ కోరారు. ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పలు అంశాలపై లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వస్తుల కల్పన కోసం, భవిష్యత్ ప్రణాళికల కోసం భారీగా నిధులు కేటాయించాల్సిందిగా లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పదంలో ముందు వరుసలో ఉందని, వినూత్నమైన విధానాలతో ముందుకు పోతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహాయం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గతంలో అనేకసార్లు కోరిన విషయాన్ని లేఖలో మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్తో జరిగిన చర్చల సందర్భంగా ఆమె సూచన మేరకు నూతన నేషనల్ డిజైన్ సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేయటం లేదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ తో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వస్తుల కల్పనకు సంబంధించి కేంద్రం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్ కు సంబంధించి 8 ఏళ్ల పాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు కోరుతున్నామని, ఇందులో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు నేషనల్ డిజైన్ సెంటర్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, వరంగల్, హైదరాబాద్, నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లను గుర్తించిందని లేఖలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మాసిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, జహీరాబాద్ నోడ్స్ అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కల్పించాలన్నారు. ప్రతిపాదిత 2 నోడ్స్ లో మౌలిక వస్తుల కల్పన కోసం సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్, నాగ్పూర్ కారిడార్ లో భాగంగా మంచిర్యాల నోడ్ ను కొత్తగా గుర్తించాలన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్లలోని ఈ 3 నోడ్స్ కు 2,000 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లోనే కేటాయించాలని మంత్రి కేటీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ 2 కారిడార్ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా స్వీకరించిందన్నారు. ఇప్పటికే హుజూరాబాద్, జడ్చెల్ల, గద్వాల్, కొత్తకోట నోడ్సులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామన్నారు. ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్లలో ఒక్కోదానికి 1,500 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 3,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లోనే కేటాయించాలని కోరారు. గత 2 ఏళ్లలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిన నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను చేర్చాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్నదని, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువన్నారు. దీంతో పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బెల్ వంటి అనేక రక్షణ సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. వీటితో పాటు టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ, ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. దేశంలోనే అత్యుత్తమమైన విమానాశ్రయం హైదరాబాద్ లో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో 2 ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్కులు ఉన్నాయని, దీంతో పాటు త్వరలో మరో భారీ ఏరోస్పేస్ డిఫెన్స్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జహీరాబాద్ నిమ్స్లోనూ ఏరోస్పేస్ క్లస్టర్లను సిద్ధం చేసే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
బోయింగ్, మార్టిన్, రువాంగ్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ను ఎంచుకున్నాయన్నారు. ఇక్కడ కనీసం 1000కి పైగా సూక్ష్మ, మధ్య తరహా కంపెనీలు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. ఉన్నత విద్యా సంస్థలతో పాటు అద్భుతమైన మానవ వనరులతో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో తెలంగాణను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్లో భాగంగా గుర్తించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫార్మా రంగంలో అద్భుతమైన ప్రగతికి హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మాసిటీకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోదాకు కేంద్రం ఆమోదం తెలిపిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతో మాట్లాడిన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యత ఉన్నట్టు అంగీకరించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 5,60,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దీని మాస్టర్ ప్లాన్ కోసం 50 కోట్ల రూపాయలు, రోడ్లు లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వస్తువుల కోసం 1,399 కోట్ల రూపాయలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఆధారంగా పనిచేసే ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అంతర్గత మౌలిక వస్తువుల కోసం మరో 3,554 కోట్ల రూపాయలను, మొత్తంగా హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 5,003 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు.